ఇప్పుడు రెండుకి చెట్టు రేవడి వేయడం మల్లారెడ్డి మల్లాన్న గారు తిరుమల నేనంటే ఏంటంటే ఆ పార్టీ మా పార్టీలోనే ఉండి దీన్ని ఒక కంక్లూజన్ లాజికల్ కంక్లూజన్ చేస్తే ఆయన డ్రైవ్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఆయన ఇష్టం ఆయన పార్టీ పెడుతుంటే మీరు ఉందంటారు, నేను ఉందంటారు. ఈ దేశంలో ఇక్కడ తెలంగాణలో రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ దాదాపు 75 ఉన్నాయి. ఇక్కడ 75 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి రిజిస్టర్డ్ విత్ ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఇక్కడ నౌ స్టిల్ ఇప్పుడు ఉన్నాయి 70. మీరు లిస్ట్ తీసుకోండి. 42 అయితే నేనే చూసా లెక్క పెట్టి. ఇంకా 30 ఈజీగా ఉండుంటాయి, తర్వాత రిజిస్టర్ అయి ఉంటాయి. 4 ఏళ్ల కింద 42 ఉన్నాయండి. 42 4 ఏళ్ల కింద రిజిస్టర్డ్. ఈ మధ్య కాలంలో ఊరుకుంటారా, ఇంకా రిజిస్టర్ చేసి ఉంటారు. నాకు తెలిసి 70 ఉంటాయి అనుకుంటున్నాను. మీరు ఒకసారి తీయండి ఎన్ని పార్టీలు, రకరకాల పార్టీ. 10 మంది ఉంటే పార్టీ పెట్టుకోవచ్చు. ఇదివరకైతే ఇద్దరే ఉండేది ప్రపోజల్స్, ఇప్పుడు 10 అంటున్నాడు పాపం. సో 10 మంది ప్లస్ మీరు కలిసి 11 మంది ఉంటే పొలిటికల్ పార్టీ మీరు ఫ్లోట్ చేయొచ్చు. ఎవడు ఆపుతాడు మళ్ళీ? కానీ అది ఎట్లా ఈ పార్టీలతో ఏ విధంగా నడుపుతుంది దాన్ని? ఇంకా ఎగ్జాంపుల్ చెప్పారు, ఫేమస్ పీపుల్ కూడా నడిపి పాపం ఇంక్లూడింగ్ చిరంజీవితో సహా దుకాణాలు మూసేశారు. కాబట్టి మల్లన్న కూడా పొలిటికల్ పార్టీ పెడితే ప్రాబ్లం అవుతుంది. టీడీపీ పోతున్నాడు అన్నారు, అవకాశం ఉండొచ్చు. టీడీపీకి లేదంటే జనసేనలో తెలంగాణ రాష్ట్రానికి ఆయన అధ్యక్షుడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఉండొచ్చు, ఆ పాసిబిలిటీ ఉంటే కాస్త కోసం మీకు సపోర్ట్ ఉంటుంది. టీడీపీ అక్కడ ఎందుకంటే ఆయన అక్కడ అధికారంలో ఉన్నారు. అక్కడ కాపు మేము కూడా ఇక్కడ కాపు ఇక్కడ ఏమన్నా కాన్సెప్ట్ మీద కాస్త కూర్చో కొంత దూరం మీరు ప్రయాణించవచ్చు. కానీ బట్ అది కూడా ఆల్రెడీ పాపం టీడీపీ తెలంగాణ వచ్చినాక 15 సీట్లు వచ్చాయి. తర్వాత రెండో టర్మ్ ఎలక్షన్కి వచ్చేవరకల్లా 3 4 పడిపోయాయి. అవి కూడా మైగ్రేట్ అయిపోయి చేశారు. ఇప్పుడు 1 or 2% కంటే ఎక్కువ పార్టీ పాపం ఈ రోజు క్యాడర్ ఉన్నప్పుడు కూడా అదంతా కూడా ఎక్కడెక్కడ కాస్త బీసీ నినాదంతో కొంతమందిని ఏమైనా ర్యాలీ చేస్తే మరి 93 కులాలకు అధ్యక్షుడు ఉండే కాసాని జ్ఞానేశ్వర్ గారు. 93 కులాలకు మరి ఆయన ప్రెజెంట్ చేసి చూసారు టీడీపీలో. ఎప్పుడైతే ఎలక్షన్స్ లో నువ్వు పోటీ చేయడానికి వీలు లేదన్నారో ఆయన కూడా టక్కన వెళ్ళిపోయి చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేశాడు టీఆర్ఎస్ నుంచి. అంత ఈజీ కాదు అనేది నా ఉద్దేశం. వలన తొందరపడుతున్నాడు, పొరపాటు చేస్తున్నాడు. వదిలిపెట్టమని అనట్లే, పట్టుకోవాలని రాజీనామా చేయబోయి. అదే సార్, ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే నువ్వు ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, రాజీనామా. ఇప్పుడు నిజంగానే నేను పార్టీ అండతోటో లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహకారంతో నేను గెలవలేదని నువ్వు ఎలాగంటున్నావు? మరి వాళ్ళందరూ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు, మీ పార్టీ నాయకులు చాలా మంది డిమాండ్ చేస్తారు. నువ్వు ఇప్పుడు స్టిల్ చేసి మళ్ళీ ఉప ఎన్నిక పో అంటున్నారు. అది మాత్రం అసలు పోకు, ఎలక్షన్ పోకుండా ఉండు. బీసీ ఒక వాదంతో ప్రముఖ నేత బాల్ ఠాకరే కార్పొరేట్ కూడా పోటీ చేయలేదు జీవితం. మరి ఆయన చనిపోతే అసలు బాంబే ఇసుక వేస్తే జనం వచ్చారు. అట్లాంటి ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేశాడు, ఎంపీలు చేశాడు, మంత్రులు చేశాడు, కేంద్రంలో రాజకీయ భవిష్యత్తు చాలా మంది ప్రసాదించాడు, కార్పొరేటర్లు చేశాడు. ఆ పార్టీ శివసేన ఎంత ఎస్టాబ్లిష్ అయింది. ఆయన ఎన్నడూ పోటీ చేయలేదు. ఆయన చనిపోయడం లేదు, దాంట్లో కూడా చీలికలు వచ్చేసి అది వేరే విషయం. బట్ అతను ఉన్నంత వరకు అవును. అట్లా నువ్వు బీసీ వాదంతో హీరోగా మాకు సంతోషమే, మా మిత్రుడిగా వాళ్ళు ఠాకరేలాగా నువ్వు కూడా ఆ లెవెల్కి ఎదిగితే మరి మాకు సంతోషమే కదా. కాన్సెప్ట్ ప్రకారం కొందరు నువ్వు ఎమ్మెల్యేలు చేయి, ఎంపీలు చేయి, కొందరి క్యాబినెట్ పంపు, అక్కడ క్యాబినెట్లో పంపు, ఎంత సంతోషం మనకు కూడా. నేను కూడా ఆ కాన్సెప్ట్ ప్రమోట్ చేసేవాడిని. ఐ బిలీవ్ ఇట్. ఎస్సీ ఎస్టీ బీసీలకి రాజ్యాధికారం ఉండాలని. నేను ఊరి స్టేట్మెంట్ కాదు కదా, ఒక పార్టీ నడిపి 20 బీఫారాలు ఇచ్చినండి. నాకైతే రైట్ ఉంది కదా చెప్పడానికి. పార్టీ అధినేతగా 20 సీట్లు ఇచ్చిన నేను అంటున్నా. నేను ఆ కాన్సెప్ట్ ని ప్రమోట్ చేస్తా, కానీ నేను నమ్ముతున్నా. నువ్వుగా ఆ లెవెల్కి ఎదిగితే సంతోషం. బట్ యూ రిజైన్, ఫస్ట్ యూ రిజైన్. అప్పుడు నువ్వు ఒక ఎగ్జాంపుల్ అని నిలుస్తావు. ఎందుకు పనికిరాని పోస్టింగ్? వాదం ముందు ఎమ్మెల్సీ ఎంత అసలు? చాలా మంది ఏమంటున్నారు, కేసీఆర్ 10 సార్లు ఇచ్చి పారేశాడు రాజీనామా కాగితాలు. ప్రతిసారి ఇంకా మరింత బలంతో ఎదిగాడు. ఎక్సెప్ట్ 1 time 17 మంది రాజీనామా చేస్తే 7 గెలిచారు. అది వేరే విషయం. కానీ 5 ఎంపీలు రాజీనామా చేస్తే 2 గెలిచారు. విజయశాంతి కదా ఎవరు లేరు. ఒకసారి జరిగింది. బట్ ఒక వాదం, తెలంగాణ వాదాన్ని పట్టుకొని ఏదైతే లేపాడు ఆయన, దాని మీద అసలు రాష్ట్రమే సిద్ధించింది. 2 సార్లు అధికారం ఆయన ఒక్కడు కాదు, మీ అందరం కూడా పోరాడమని ఎంత చెప్పుకున్నా ప్రజలైతే ఆయన నమ్మారు కదా. 2 times అయితే ఆయనకు అధికారం ఇచ్చారు కదా. నువ్వు రేపు బీసీ కాన్సెప్ట్ నమ్మినవాడు అయితే ఆ కాన్సెప్ట్ నేను ఎక్కడ తీసుకుపోతుందో